హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పూరి విత్ పల్లి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కింది కదా, కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై కావాలి. నేను ఇక్కడ రెస్టారెంట్ స్టైల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఎండుమిర్చిని వేసుకుందాం. మూత పెట్టుకుందాం, లేదంటే ఆయిల్ చిట్టుతుంది. ఇప్పుడు మూత తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. ఆనియన్స్ బాగానే పడుతుంది కర్రీకి. ఎంత ఎక్కువ ఆనియన్స్ ఉంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. రెండు బాగా వేగుతాయి. ఇప్పుడు అన్ని వేసుకున్నాం కదా, బాగా కలుపుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే పచ్చివాసన మొత్తం పోతుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పూరిలోకి కర్రీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఆనియన్స్ ఇలా అయినాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాం. మీ దగ్గర ఇంకా బీన్స్, క్యాప్సికమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పొటాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, బంగాళాదుంపల్ని. ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని మధ్య వరకు మూత పెట్టుకొని వేయించుకుందాం. వెజిటేబుల్స్ అన్ని ఇలా అయ్యాయి కదా, ఇప్పుడు మనం దీంట్లోకి పసుపుని యాడ్ చేసుకుందాం. అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2.5 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం. టమాటోస్ వేసిన తర్వాత కలపొద్దు, మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. మూత తీసి ఇప్పుడు టమాటోస్ అన్ని బాగా మగ్గినాయి కదా, ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలానే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకొని మసాలాను అంతా బాగా వేయించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. కర్రీ అయ్యేలోపు పూరి పిండిని కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను. దీంట్లోకి కొంచెం సాల్ట్, అలానే కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా బాగా మెత్తగా నానుకున్నాను పిండిని. మనం వేళ్ళతో ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళాలి ఇలా సాఫ్ట్గా. అలా అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి. కర్రీ అంతా ఇలా దగ్గరికి అవుతుంది కదా, ఇప్పుడు మనం కొంచెం శనగపిండిని ఒక కప్లో తీసుకొని వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేసుకుందాం ఈ మిశ్రమాన్ని. ఇంకా కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం తిక్కుగా ఉంది కదా, ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి, కర్రీ అంతా దగ్గరికి పడేలాగా. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఈలోపు మనం పూరీని ప్రెస్ చేసుకొని కాల్చుకుందాం. ఇప్పుడు మూత తీసి కర్రీ అంతా బాగా దగ్గరికి అయింది కదా, ఇలా ఆయిల్ పైనకి వచ్చేస్తుంది. మన కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీరని పైన యాడ్ చేసుకుందాం. తినేటప్పుడు మంచిగా అరోమా వస్తుంది. తీసుకొని ఇలా రౌండ్ బాల్ షేప్ చేసుకోవాలి. కొంచెం పొడి పిండిని వేసుకొని ఇప్పుడు రౌండ్ షేప్ వచ్చే వరకు ఇట్లా తిక్కుకుందాము పూరీని. ఇలా చేసుకోవాలి పూరిని. కొంచెం తిక్కుగానే ఉండాలి పూరి అనేది పొంగాలంటే. ఇప్పుడు అలానే మిగతా పిండిని అంతటిని చేసుకుందాం. ఇలా పూరీలన్నీ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని కాల్చుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని బాగా వేడెక్కించుకోవాలి. అప్పుడే పూరీలు మంచిగా పొంగుతాయి. ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో కొంచెం పిండిని తీసుకొని ఇలా వేసుకోవాలి. అది పైకి తెలుస్తుంది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరీలను వేసుకుందాం. చూడండి పూరి ఎంత బాగా పొంగింది కదా, ఇప్పుడు దీన్ని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలకు వేసుకుందాం. అలానే మిగతా పూరీలు అన్నింటినీ కాల్చుకోవాలి.
అండి ఎంతో సింపుల్‌గా టేస్టీకరమైన పూరి విత్ పల్లి కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.